देखना है जा सकते నమస్తే మావా, మనం ఇప్పుడు రుద్రప్రయాగ్ సంగమం దగ్గరికి వెళ్తున్నాం. అరే ఇట్లా పైన పోవాలా కింద పోవాలరా చరణ్? చూడు, పైనుంచి చూడాలా ఇట్లా కింద నుంచి అట్లా పోవాలరా? నాకు తెలిసి ఆడ బ్రిడ్జ్ ఉంది కదా, అట్లా వెళ్ళి పోవాలేమో. ఆ బ్రిడ్జ్ కానీ చూడాలేమో. ఇట్లా పోదాం బ్యాక్ సైడ్ నుంచి. దా ఎక్కువ కూర్చో, నడుచుకుంటూ వస్తావు అయితే నన్ను ఎలానా? ఓకే, ఇటు మన పక్కన కనిపిస్తున్నది మందాకిని నది మావా. सिमेट्री घाट रुद्रप्रयाग ఈడ రుద్రప్రయాగ్ సంగం దగ్గర రెండు నదులు కలుస్తాయి మేము. ఒకటేమో అలకనంద నది, ఒకటి ఇంకొకటి వచ్చేసి మందాకిని నది. అలకనంద నది ఏమో బద్రీనాథ్ దగ్గర సప్త హీమనాథం నుండి స్టార్ట్ అవుతుంది. మందాకిని నది ఏమో కేదార్నాథ్ ప్రాంతం దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. ఆడ దాని మీద చూడు, మొత్తం ఒక టిప్పర్ లారీ అంతా వస్తుందిగా. ఎప్పుడో ఒకసారి దాని మీద పోయినట్టుంది వాటర్ అంతా. సో ఆడ వసుక మొత్తం దాని మీద చేరుకున్నట్టుంది. ఇక్కడ ఏదో హిందీలో రాసిరమో మనకేం అర్థం కాదు. ఏంటిది? శ్రీ గంగా ఆరతి సమితి సంఘం రుద్రప్రయాగ. ఓకే, ఇది ఏంటంటే మామ, ఇక్కడ అలకనంద నది మందాకిని నది రెండు కలిసి ముందుకి ఒక పెద్ద అలకనంద నదిగా ముందుకు వెళ్తుంది మామ. ఇలా వెళ్ళిన అలకనంద ముందు పోయిన తర్వాత దేవప్రయాగ్ దగ్గర మన భగీరథ నదితో కలిసి ఒక అక్కడ నుంచి గంగా నదిగా ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది అలకనంద, ఇది మందాకిని. ఈ నది వచ్చేసి మా అలకనంద నది. ఇలాగ ఇట్లా వస్తే ఇది మందాకిని నది మా. ఈ రెండు కలిసే చోటుని సంగం, రుద్రప్రయాగ్ సంగం అంటారు. అంటే ఈ రుద్రప్రయాగ్లో ఉంది కాబట్టి ఇది రుద్రప్రయాగ్ సంగం అవుతుంది. సంగం అంటే రెండు కలిసే చోటు. చూడండి, కొంచెం అప్పుడు వాటర్ కూడా డిఫరెన్స్ కనబడుతుంది. డార్క్ కొంచెం లైట్ కనబడుతుంది, వైట్ కనబడుతుంది. ఇది ఇది మామ అలకనంద ప్లస్ మందాకిని నది. అలకనంద ప్లస్ మందాకిని నది రెండు కలిసే చోటు రుద్రప్రయాగ్లో ఉంటుంది. సంగం, రుద్రప్రయాగ్ సంగం.